గాయ్స్ ఈ వీడియో చూస్తున్నా మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నా. ఇదే పార్క్కి వచ్చి ఇదే డుంబోగాడితో సెల్ఫీ దిగి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను మళ్ళీ దాన్ని రీమెన్షన్ చేస్తాను. సో ఇదిగోండి నా ముందు వ్యూ చూడొచ్చు. ఈ వ్యూ అయితే కంప్లీట్గా అదిరిపోయింది. ఇదిగోండి జింకల్, ఇదిగోండి యాక్ ఎంత రియల్గా ఉందో. ఆక్వామ్యాన్ గురించి భయపడుతున్నారు గైస్ వీళ్ళు. అరే ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, గడ్డి. నా గుండెకి టచ్ అవ్వకముందే చూడండి ఎట్లా తప్పించుకుంటాను. బాయ్ టుంబు, బాయ్. హలో ఆక్వామ్యాన్, ఈసారి సరికొత్త కాన్సెప్ట్తో బొటానికల్ గార్డెన్కి వచ్చానమాట. లక్ ఏంటంటే ఈ పీక్ సమ్మర్లో కూడా వెదర్ సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు టైం అరౌండ్ పొద్దున్నే 9 ఎంత అవుతుంది, కానీ ఎండ రాలేదు. అది లక్. వర్షం పడేలాగా ఉంది. వర్షం పడితే బాగుండు. ఫస్ట్ జరా నాకు వర్షంలో తడవాలనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి నా ముందు వ్యూ చూడొచ్చు. ఈ వ్యూ అయితే కంప్లీట్గా అదిరిపోయింది. ఇదే గార్డెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. హైదరాబాద్లో లేని వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. సో కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఎందుకు వచ్చామంటే, మేము గూగుల్లో పికాక్ పాయింట్ అని చెప్పి కొట్టాను అనమాట. అయితే పికాక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ చూపించింది. పక్కన ఏదన్నా కొత్తగా పెట్టారేమో అని అనుకొని ఇక్కడికి వచ్చి చూస్తే బొటానికల్ గార్డెన్ లోపలే పికాక్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి అక్కడక్కడ. సో దానికోసం పికాక్ పాయింట్స్ పెట్టారని చెప్పి చెప్పారనమాట. సరే ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా లోపలికి వద్దాం అని చెప్పి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ పార్క్. సో చూడండి, నేను ఎప్పుడో వచ్చాను ఫ్లాష్ బ్యాక్లో ఒక 10 ఏళ్ల క్రితం. అప్పుడైతే ఇట్లా లేదనమాట. ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారు. సో లెట్స్ గో అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద పీకాక్స్ అండ్ ద పీకాక్స్. బ్యూటిఫుల్ ఇంగ్లీష్. కమ్ ఇన్సైడ్. నో మ్యాన్స్ నో సంగీత్. ఇదిగోండి నిజమైన పికాక్ కనిపించలే, కానీ ఇక్కడ ఒక పక్షిని చెక్కి పెట్టారు, అది కనిపించింది అనమాట. అదిగోండి జింకల్. సో పార్క్ అంతా సూపర్ ఉంటుంది అనమాట. బొటానికల్ గార్డెన్ ఇది. సో మొత్తం చెట్లు, ప్లాంట్స్కి అనమాట ఇదంతా కూడా ఎక్కువ స్పెషల్. ఇదిగోండి యాక్ ఎంత రియల్గా ఉందో, కానీ లోపలికి ఉంది. సో అలా చెట్లు ఉంటుంది, మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్ మొత్తం చెట్లతో. అంటే ఇప్పుడు మార్నింగ్ ప్లస్ ఈరోజు థర్స్డే కాబట్టి అంత జనాలు లేరు, కానీ వీకెండ్ టైమ్స్లో వస్తే మాత్రం తడిసిపోద్ది, మొత్తం ప్యాక్ అయిపోద్ది అనమాట. అంతమంది జనాలు వచ్చేస్తారు ఇక్కడికి. ఇప్పుడైతే బాగుంది ప్రశాంతంగా. ప్లస్ ఇక్కడ పెయిడ్ యాక్టర్ ఎవరంటే వెదర్ అనమాట. సూపర్ ఉంది వెదర్, మంచిగా చల్లగా అట్లా సమ్మర్ లాగైతే లేదు అసలు. సో అదొక ప్లస్ పాయింట్. పీకాక్స్ నాకు కనిపిస్తాయని అయితే ఏమో అనిపించట్లేదు. చూద్దాం, ఇంకా లక్ ఉంటే కనిపిస్తాయి, లేకపోతే లేదు. ఇంకా పార్క్ కూడా మొత్తం ఇట్లా చెట్లు, ఇలా జంతువుల బొమ్మలతో కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. అలా చూడండి ఎంత బాగుంది. మళ్ళీ చాలా పెద్దది ఈ పార్క్. ఇదిగోండి కెమిలియాన్. ఇంకా బొమ్మలు చూసుకుంటేనే కూర్చోవాలి, మనకి రియల్ కెమిలియాన్ అయితే కనిపిది ఇక్కడ. మళ్ళీ ఒకసారి జూ పార్క్కి కూడా వెళ్దామని అనుకుంటున్నా త్వరలో. జూ పార్క్ వీడియో కూడా వస్తుంది అనమాట మీకు. అంటే వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. నాకు అప్పుడప్పుడు వెళ్ళి అలా జంతువుల్ని చూస్తూ ఉంటే మనసుకి చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి జూ పార్క్ కూడా వెళ్తానమాట. త్వరలోనే వెళ్ళి కవర్ చేసి మీకు ఒక అద్భుతమైన జూ పార్క్ వ్లాగ్ని రిలీజ్ చేస్తాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిగోండి పిల్లకాయలు అందరూ ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ జిమ్ ఫర్ ఉమెన్ అంట. మెన్ వెళ్తే చంపేస్తారా? ఇదిగోండి ఇది మెడిటేషన్ స్పాట్. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇది సోఫా, అది టీవీ. చూసారా ఎలా కనిపెట్టేసాను? సో ఇదే స్పాట్లో ఇప్పుడు నా ముందు బోటింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇట్లా తొక్కుకునే బోట్స్ అనమాట అవి. మనమే కాలుతో పెడల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా చిన్నగానే ఉంది, కానీ ఓకే ట్రై చేద్దాం అనుకుంటే చేయొచ్చు. సో చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. సో ఇదిగోండి 70 రూపీస్ అనమాట పర్ పర్సన్. సో ఇప్పుడు నేను మా తమ్ముడు వెళ్తున్నాం, చూద్దాం రండి. ఇప్పుడు అవసరమా లైవ్ జాకెట్, గజ ఈతగాడిని. ఆక్వామ్యాన్ గురించి భయపడుతున్నారు గైస్ వీళ్ళు.
అవునా? ఇది ఎంత లోతు ఉంటుంది? ఎంత? 7-8. వాటర్ తీసి ఇస్తా ఒక 2 నిమిషాలు. సో గాయస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఏ ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎట్టకారం? ఎవరి తటకారం? ఎవరి తటకారం? అది రైట్ అంటే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది. ఇలా ఒక కార్నర్ నుంచి మొత్తం రౌండ్ తిప్పుకురావచ్చు. ఇప్పుడు ఎవరు లేదు కానీ ఓకే. రైట్ అంటే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది. ఓకే, కార్నర్ నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్ళి అలా వెళ్ళానా? రోప్ కట్టింటా కదా, అటు దగ్గరికి వెళ్ళకండి, ఇలా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా? ఇలా ముందర పెట్టండి ఫస్ట్. చెప్తారులే. ఓకే. ముందర అది నువ్వు వాటర్లోనే నువ్వు ఎక్కడైనా తిప్పుకొని రా, అంతే. తొక్కాలి. తొక్కు బాయ్. ఓకే ఓకే. సో స్టార్ట్ అయింది. జర ఆరాంగానే ఉంది. ఇదిగోండి, ఇది నా స్టీరింగ్ రాడ్ అంట. ఇదిగోండి, ఇక్కడ ఉందా ఇది స్టీరింగ్ రాడ్. ఇది ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అంట. నిజంగా అట్లా తిరుగుతుంది ఎటు తిప్పితే అటు. అరే ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, గడ్డి. అమ్మా, ఎండ పెరిగింది బాయ్. ఇదిగోండి, ఇందులో అంతా డక్స్ పిల్లలు ఉన్నాయి, 1, 2, 3. అవి కనిపిస్తున్నాయి లేదా మీకు? బాయ్, ఆ స్టీరింగ్ కంట్రోల్ చేయి బాయ్. సో ఇదిగోండి, ఇట్లా తొక్కుకుంటూ వెళ్తున్నాం. బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. కాకపోతే నీళ్ళు కొంచెం పట్టుకునే విధంగా అంత లేవన్నమాట. సో అందుకనే పట్టుకోవట్లేదు. ఆక్వామ్యాన్ కూడా లైవ్ జాకెట్ వేసుకోవాల్సి వస్తుంది. కలికాలం ఎండింగ్ అంటే ఇదేనేమో. రామచంద్ర, ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో ఇదిగోండి, ఇప్పుడు మేము టర్న్ కొడుతున్నాం. మన కెమెరామ్యాన్ గారు టర్న్ కొడుతున్నాడు. జరిగి నీకు రాదు, నేను కొడతా. డ్రిఫ్ట్ లే, ఇంకా డ్రిఫ్టింగ్ ఇదిగోండి అంతే. ఓకే, జర మెల్లిగా తొక్కుదాం, ఆరామ్సే. తొందర ఏముంది చెప్పండి. మళ్ళీ రైట్ పెడతావు. వచ్చిరా రైట్, కార్నర్ పెడుతున్నా. ఇప్పుడు వాళ్ళు మనం గుద్దుకుంటాం లేకపోతే. గ్రీన్ వాటర్, చుట్టూ గ్రీన్ వాటర్ ఉందన్నమాట, గ్రీన్ వాటర్. సో గాయస్, ఇప్పుడు మేము డివైడర్ని గుద్దబోతున్నాం. ఈ పైన ఉంది కదా తాడు, అదే డివైడర్. అది నా గుండెకి టచ్ అవ్వకముందే చూడండి ఎట్లా తప్పించుకుంటాను. సో గాయస్, చాలా చిన్నది అనుకున్నా కానీ చిన్నదేం కాదులేండి. అంటే ఈ తొక్కే ఐటెంకి ఇంత కూడా చాలా ఎక్కువ అనమాట. కంటిన్యూస్గా తొక్కుతూనే ఉన్నాం. ఎంత తొక్కినా అది ముందుకెళ్ళదు, మెల్లిగా వెళ్తూ ఉంటుంది. స్పీడ్గా తొక్కినా కానీ అది అదే స్పీడ్లో వెళ్తుంది, స్లోగా తొక్కినా అది అదే స్పీడ్లో వెళ్తుంది అనమాట. ఎండ ఏమో కరెక్ట్గా పెరిగింది ఇప్పుడే. ఎండ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. నుంచి రావాలి మనం. ఏ నేల మీదకి వచ్చేసామా? ఇక్కడ బోట్ అనేది ఇరుక్కుపోవడం జరిగిందనమాట. కింద ఏదో గడ్డపారు ఉంది. చాలు చూడండి, ఇప్పుడు ఎట్లా పార్కింగ్ చేయాలో మీకు చూపిస్తా. బోట్ పార్కింగ్ అంటారు అనమాట దీన్ని. ఇది చైనాలో మాత్రమే నేర్పిస్తారు. అది తిప్పురారే కరెక్ట్. నీ అమ్మ వస్తే బ్యాక్ పెడల్ కొట్టు. ఇదిగోండి, ఈ బోట్ రివర్స్ కూడా వెళ్తుంది అనమాట. హైలీ టెక్నాలజికల్. నడు ఫ్రంట్ పెడల్. అదిగోండి, చూసారా, పర్ఫెక్ట్ పార్కింగ్. చూస్తే చిన్నదిలాగా ఉంది కానీ తొక్కితే పెద్దదిలాగా అనిపిస్తుంది.
సెల్ఫ్ కదా, స్లోగా తొక్కితే సో ది గైస్ సాయంత్రం అయితే ఇంకెక్కువ మంది వస్తారా? చాలా మంది వస్తారు. ఓకే. ఇప్పుడు ఇంకా పొద్దున్నే వచ్చింటారు వాకర్స్ ఒక్కటే వస్తారు మార్నింగ్. ఈవినింగ్ అయితే జస్ట్ విజిటర్స్ అందరు వస్తారు. వాకర్స్ అండ్ విజిటర్స్ వస్తారు కాబట్టి పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే ఓకే రైట్ అన్న. సో బాగానే ఉంది గైస్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా చూద్దాం ఏమేమి ఉందో. బ్రా ఒక గుద్దుబాబు వచ్చాడు అనమాట. గుద్దుబాబు గుర్తుపట్టాడు అనమాట. గుద్దుబాబు ఏ గుద్దుబాబు అమ్మ గుద్దుబాబే కెమెరామెన్ ఎవడు పట్టించుకోడు, ఓన్లీ సెలబ్రిటీ. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరాదా సార్? సారీ సార్. ఎందుకండి ఇక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్. సో ఏంటో ఓపెన్ లేదు ఇవి. ఇప్పుడు ఓపెనే ఉందా భయ? ఇది ఓపెన్ ఉందంట. ఆ బుల్ ఆడదాం. బుల్ రైడ్ లేదా? మిగతాయి అన్నీ మనం ఎప్పుడు చేసే. బుల్ రైడ్ చేద్దాం అనుకున్నా. ఇదిగోండి ఇంకా వీడు మనతోనే నడుస్తున్నాడు, మనతోనే తిరుగుతున్నాడు అనమాట. వీడికి ఏమన్నా కొని పెట్టడానికి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఇదిగండి ఒక్కసారి హాయ్ చెప్పానా, అది వస్తూనే ఉందన్నమాట. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి. దానికి ఏమన్నా పెడదామంటే ఇక్కడ నాకు క్యాంటీన్ కనిపించట్లే. ఎంట్రీ దగ్గర ఒక క్యాంటీన్ కనిపించింది, కానీ అది బయటికి వచ్చేయాలన్నమాట. అక్కడ లోపల ఏమి క్యాంటీన్ ఉందో లేదో మరి. ఇంకండి ఇక్కడ వెరైటీ మొక్కలు అనమాట. మీకు కానీ మొక్కలు అంటే ఇష్టమైతే మాత్రం ఇది బెస్ట్ స్పాట్ అనమాట. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా అందులో కూడా ఉంది. అందులో కూడా ఏదో పెట్టారు, కాకపోతే డోర్స్ వేస్తున్నాయి అన్నమాట. సిటీలో అయితే 60 to 70% ఆక్సిజన్ ఉంటుంది. అదే ఇక్కడైతే 90 to 80% ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. ఇదిగోండి మా గైడ్ మొత్తం చూపిస్తున్నాడు అనమాట మనకి గార్డెన్ అంతా ఎక్కడేమి ఉంటుందని చెప్పి. మాతో పాటే తిరిగి వీడికి ఒక పేరు పెట్టాలి. వీడికి ఏం పేరు పెట్టాలి? వీడి పేరు డుంబో. సో గాయ్స్ ఈ వీడియో చూస్తున్నా మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నా. ఇదే పార్క్కి వచ్చి ఇదే డుంబో గాడితో సెల్ఫీ దిగి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను మళ్ళీ దాన్ని రీమెన్షన్ చేస్తా. ఓకే, ఇది మీకు ఛాలెంజ్. అదే డుంబో గాడితో మీరు సెల్ఫీ దిగి పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, చూద్దాం. ఫేమస్ చేసాను డుంబో గాడిని. మేము జిమ్ చేస్తుంటే మా జిమ్ పార్ట్నర్ కూడా వచ్చింది. డుంబు బాబు. ఇదిగోండి ఇక్కడ క్యాక్టస్ గార్డెన్ ఉంది. సో దీని లోపల అన్ని ముళ్ళ జాతికి చెందిన చెట్లు అన్నమాట. ఇదిగోండి మన గైడ్ డుంబుగాడికి మొత్తం తెలుసు. ఇప్పుడు డుంబుగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి ఒక్కొక్క క్యాక్టస్ గురించి. ఇదిగోండి క్యాక్టస్. ఇదిగోండి ప్లక్ చేస్తే 1000 రూపీస్ ఫైన్. సో బెటర్ నాట్ ప్లక్ దెమ్. ఓకే, సో చలో అలా ఇక్కడ క్యాక్టస్లు పెట్టారు. ఈ క్యాక్టస్ కొంచెం ఎండ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక సెటప్ వేశారు. తారా బాబు, నాకేం తెలియదు మొక్కల గురించి, మనకేం తెలియదు, క్షమించాలి. సో ఇది నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళు. సో గాయ్స్ అదన్నమాట ఈ పార్క్. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా వాకింగ్ పార్క్ ఉంది, ఇంకా ఉందన్నమాట అట్లా పెద్దగా. కాకపోతే మేము ట్రై చేసాం కానీ ఏ పికాక్ అయితే కనిపించలేదు అనమాట. పికాక్ పాయింట్ అని ఉంది అక్కడ, సో అది కాదు. సో మీకు ఎక్కడన్నా ఇంకా పికాక్స్ బాగా కనిపించే స్పాట్స్ తెలిస్తే కింద కమెంట్ చేయండి, వెళ్ళి చూస్తా. నాకు పికాక్స్ చూడబుద్ధి అవుతుంది.
సో అదనమాట. సో ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజాస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, లవ్ యూ. చాలా కష్టమైన పార్ట్, టుంబుగాడికి వీడుకోలు చెప్పాల్సిన సమయం వచ్చిందనమాట. నన్ను గుర్తుపెట్టుకో టుంబు, టుంబు నన్ను గుర్తుపెట్టుకో, సరేనా? మళ్ళీ వచ్చి నిన్ను కలుసుకుంటా. కష్టంగా ఉన్నా ఇంకా టుంబుగాడికి బాయ్ చెప్పాల్సి వస్తుంది. టుంబు సెకండ్, టుంబు సెకండ్. సో టుంబు అలిగిందనమాట మనం వదిలేసి వెళ్తున్నామని. బాయ్ టుంబు, బాయ్.